అనంతనగర్ నియోజకవర్గంలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతక్క, బండ ప్రకాష్ పలువురు హాజరయ్యారు. సావిత్రిబాయి జయంతిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమెన్స్ టీచర్స్ డే ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని మాధవి అన్నారు. మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. రవీంద్ర భారతిలో చాలా ఘనంగా చేయడం జరిగిందండి. గత 10 సంవత్సరాలుగా కంటిన్యూ రవీంద్ర భారతిలో మెయిన్ హాల్లో నేను జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. ఈరోజు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంకరేజ్మెంట్గా ఇక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవార్డీస్ ఇతరులుగా వాళ్ళకు మేము మెమోంటోస్ అట్లా ఇచ్చి సత్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజు అండి. ఒక 20 ఇయర్స్ నుంచి నేను సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆమె పేరు మీద, సంస్థ పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఎన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినా నేను ప్రతి ఇయర్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని అధికారికంగా చేయండి, ఆమెకు ఒక జీవో ప్రకటించండి. ఎందుకంటే ఆమె మహిళా టీచర్గా ఆమె కృషి ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా. సో తనని గుర్తించి జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు ఆ మెసేజ్ పిల్లల్లో పోతుంది, ఇంకా పిల్లలు ఇంకా ఉత్తీర్ణ అవుతుంది, ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మశౌర్యం ఇంకా పెరుగుతుందని చెప్తూ వస్తున్నాను. కానీ ఎన్ని గవర్నమెంట్ చేంజ్ చేసినా ఈ జీవో పాస్ చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జీవో ప్రకటించి ఆమె జయంతిని అధికారికంగా ఆల్ డిస్ట్రిక్ట్స్లో అన్ని పాఠశాలల్లో జయంతి ఉత్సవాలు జరపాలి. సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.